యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లక్షణాలను, ఆయన లక్షణాన్ని కనబరిచే విధంగా ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఆదరించే దేవుడు అని ఇంగ్లీష్లో కూడా ఇంకొక టైటిల్ ఇవ్వడం జరిగింది, క్యాటలిస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయనని అర్థం చేసుకోకుండా మన జీవితంలో మనం ఆయనని కలిగి ఉండడము ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయం అర్థం చేసుకోవడం అసాధ్యం. అందుకనే అనేక మంది వాక్యము అందుబాటులో ఉన్న వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉండిపోతూ ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకోవడము అది దేవునికి పేరు తీసుకొచ్చేది కాదు, కానీ మనకి మేలు కలిగించేది. ఎందుకంటే దేవుడు స్వతహాగా ఆయన అత్యంత కీర్తికి పాత్రుడై ఉన్నవాడు. కాబట్టి ఆయన లక్షణాలను తెలుసుకొని ఆ రీతిగా ఆయనను వెంబడించేవారిలాగా మనం ఉండడము మనకి మరెంతో మేలుకరమైన విషయం అని అర్థమవుతా ఉంది. ఒక వాక్య భాగము, అందులో 10 వచనాలే ఉంటాయి. ఆ వచనాల నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు మీలో ఒకరు ఈ వాక్య భాగాన్ని చదివి సహాయం చేయాలని కోరుకుంటున్నా. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. దయచేసి ఎవరన్నా చదవలసిందిగా అడుగు. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఓకేనా? ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరవోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న యెడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చదివిన వాక్య భాగంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఏ రీతిగా ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడు, తద్వారా ఏ రీతిగా రక్షింపబడ్డాడు అనే విషయాల్ని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించవచ్చు. అయితే ఈ 10 వచనాల్లో ఉన్న భాగమంతా జక్కయ్య గురించి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పదనాన్ని కనపరిచేదిగా ఉంది. జక్కయ్య లాంటి అనేక మంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు. వారందరి గురించి రాయలా, కానీ అందరి రక్షణకు కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్యక్తపరుచుకొని
మనం అర్థం చేసుకునేలాగా రాయబడిన మాటల్ని మనం గాస్పల్స్ లో చూస్తాం. కాబట్టి ఉన్నది 10 వచనాలైనా ప్రభు యొక్క లక్షణాలను, ఆయన స్వభావాన్ని మనం స్పష్టంగా గ్రహించే ప్రయత్నం చేయవచ్చు. ఇంగ్లీష్ లో ఇచ్చిన టైటిల్ క్యాటలిస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అందులో క్యాటలిస్ట్ అనే పదాన్ని చూసినప్పుడు అది కెమిస్ట్రీకి రిలవెంట్ కీవర్డ్. అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో దానికి రిలేటెడ్ గా ఉన్న పదం అన్నమాట. క్యాటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పదార్థము వేరే ఒక పదార్థం తోటి కలిసినప్పుడు రియాక్ట్ అవుతుంది, లేకుంటే రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ జరిగేటప్పుడు క్యాటలిస్ట్ అని పిలువబడే పదార్థానికి ఎట్లాంటి చేంజ్ కలగదు. క్యాటలిస్ట్ గా ఉండబడే ఏ పదార్థం అయితే వేరొక పదార్థంతో కలుస్తుందో ఆ పదార్థము చేంజ్ అవుతుంది. ఉదాహరణకి మనం అనేక మన దైనందిన జీవితాలలో చూసే వాటిని గ్రహించినప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఎవరైనా కార్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏంటి అని అంటే కారు డోర్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు హార్మ్ఫుల్, ప్రమాదకరమైన గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కారులో. దాన్ని సప్రెస్ చేయడానికి, తగ్గించడానికి కారు ఇంటీరియర్ అంతా 3 మెటీరియల్తో తయారు చేస్తూ ఉంటారు: ప్లాటినము, పల్లాడియము, రోడియము. ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రమాదకరమైన గ్యాసెస్ ని కంట్రోల్ చేస్తాయి, తగ్గిస్తాయి. కానీ ఈ పదార్థాలలో ఎలాంటి మార్పు ఉండదు అన్నమాట. మనం కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నా, ఇట్లాంటి మీడియం గురించి మాట్లాడుతున్నా మనకి అంతగా అర్థమై ఉండకపోవచ్చు. మనము ఎప్పుడు రోజు యూజ్ చేసే వాటిలో నుంచి కూడా క్యాటలిస్ట్ అనే పదానికి ఉన్న అర్థం మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఫలాలు, పండ్లు మగ్గించాలని అంటే ఇథలిన్ అనే దాని మీద అప్లై చేస్తారు. అప్పుడు ఆ ఫలము పండటం స్టార్ట్ అవుతుంది, ఫాస్ట్ గా పండడం స్టార్ట్ అవుతుంది. ఇథలిన్ అనేది బాగా పండిన పండు నుంచి వచ్చేది. ఉదాహరణకి ఒక బనానా, బాగా పండిన బనానాని పండని ఏ ఫలం పక్కనైనా పెట్టినప్పుడు బనానా నుంచి వచ్చే ఇథలిన్ ఏం చేస్తుంది అంటే పక్కనున్న ఫలాన్ని పండించేలాగా, త్వరగా పండేలాగా చేస్తుంది. తద్వారా అవతల పండ్లలో తీయదనం, మెత్తదనం, తినడానికి రుచికరంగా ఉండే స్వభావము డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పండిన బనానా నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ ఇథలిన్ అనేది పచ్చిగా ఉన్న ఫలం తోటి కాంటాక్ట్ అవుతున్నప్పుడు, దాన్ని తాగుతున్నప్పుడు ఫలంలో రియాక్షన్ జరుగుతుంది. కానీ ఇథలిన్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. అట్లా ఏ చేంజ్ లేని వాటిని క్యాటలిస్ట్ అని అంటాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనము క్యాటలిస్ట్ లాంటి స్వభావం కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవచ్చు. పరిసయ్యులు, శాస్త్రులు ఆయన గురించి ఏమన్నారంటే ఈయన పాపులకు స్నేహితుడు అని సార్కాస్టిక్ గా, వ్యంగ్యంగా ఆయనను పిలిచేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా రావడానికి ముఖ్య ఉద్దేశం అదే. అందుకనే మనం చదివిన వాక్య భాగంలో 10వ వచనంలో ఆ మాట రాయబడింది: నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పింది. ఏదైతే నశించిపోయిందో,
ఎవరైతే నశించిపోయారో వారిని జీవింప చేయడానికి, వారి మీద కనికరం చూపి వాళ్ళ యొక్క బాధ నుంచి, ఏడ్పు నుంచి, మరణకరమైన ప్రతి శిక్ష నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు, ఎవరు స్థాపించగలరు అని ధైర్యంగా చెప్పాడు అన్నమాట. ఆయన నశించిన దానిని వెదకటానికి వారి మధ్యకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన ఏ వ్యక్తితోటైతే స్పష్టంగా మాట్లాడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే ఆయన మాటలను హృదయంలోకి తీసుకుంటున్నారో వాళ్ళల్లో మార్పు వస్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు హీ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాటలిస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. తెలుగులో దానిని కొంచెం మనం అర్థమయ్యేలాగా చెప్పుకోవాలని అంటే, మనలో మార్పు రావాలంటే, పరిపక్వత రావాలనంటే మనలో క్రీస్తుని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనుషులు మారిపోతూ ఉంటారు, కాలము మారిపోతూ ఉంటది, సృష్టిలో ప్రతిదీ కూడా మనల్ని డిసప్పాయింట్మెంట్కి తీసుకెళ్లేదే. అందుకనే క్యాటలిస్ట్ అనే వర్డ్కి ఫిట్ అయ్యేలాగా నాకు ఏ సృష్టిలో ఉన్న విషయం కూడా నాకు కనిపించలే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని పర్ఫెక్ట్ క్యాటలిస్ట్ అని అర్థం చేసుకోవడానికి నాకు వాక్యం చాలా దోహదపడింది. ఇక్కడ మనం ఈ 10 వచనాల్లో ఉన్న సందర్భాన్ని, దాని వెనుక ఉన్న చరిత్రని, అక్కడ వ్యక్తపరచబడిన వ్యక్తుల జీవితాలను చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పదనము బాగా అర్థమవుతుంది. చూడండి, మొదటి వచనంలో ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించును అని ఉంది. యెరికో పట్టణము చాలా రిచ్గా ఉండేది. ఎందుకని ఉండేదంటే యెరికో పట్టణము పక్క నుంచి యోర్దాను నది వెళ్తా ఉండేది. యోర్దాను నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అంటే గలిలయ సముద్రం నుంచి కిందికి ఎర్ర సముద్రంలోకి కలిసేలాగా అలా పారుతా ఉంటది. ఎర్ర సముద్రంలో కలిసే కొన్ని మైళ్ళ దూరంలో ఈ యెరికో పట్టణం ఉందన్నమాట. కాబట్టి ఆ గలిలయ సముద్రం నుంచి ఎర్ర సముద్రంలోకి నీరు పారుతున్నప్పుడు అనేకమైన మినరల్స్, అనేకమైన లవణాలు అవన్నీ కూడా వాటర్తో పాటు వస్తూ ఉండేవి. అవన్నీ కొట్టుకొని వస్తూ ఉన్నప్పుడు గలిలయ సముద్రంలో కలవక ముందు యోర్దాను ప్రాంతం మీద నుంచి జెరికో పట్టణపు ప్రాంతం నుంచి వెళ్తా ఉండేవి. అందుకనే యెరికో పట్టణం ఎట్లా ఉండేదని అంటే పచ్చదనంతో నిండి ఉండేది. అందుకనే అబ్రహాము లోతు విడిపోయి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు లోతు ఎట్లాంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడంటే ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. యోర్దాను ఒడ్డున ఉన్న లష్ గ్రీన్, అతి పచ్చదనంతో ఉండే ప్రాంతాన్ని లోతు ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతాన్ని గురించి ఎట్లాంటి వర్ణన ఉందంటే యెహోవా తోట వలె ఉన్నది అని ఉంటుంది, ఈజిప్టు పట్టణం వలె ఉన్నది అని ఉంటుంది. అంటే ఈ పదాలు పోలికగా చెప్పబడిన మాటను బట్టి యెరికో పట్టణము ఏ రీతిగా ఉందంటే అధికమైన సంపదనిచ్చే ప్రాంతంగా ఉంది. ఆ తర్వాత రాజులు మారుతా ఉన్నారు. ఈ 10 వచనాలు జరిగిన సందర్భాన్ని చూసినప్పుడు రోమా ప్రభుత్వము ఆ ప్రాంతాన్ని ఏలతా ఉంది, రూల్ చేస్తా ఉంది. రోమా ప్రభుత్వంకి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే
వాళ్ళు ఏ ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకుంటారో ఆ ప్రాంతాన్ని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే, ఈ ప్రాంతము మీ చేతుల్లో పెడతాము, మాకు ఇంత ధనము ఇచ్చేయండి, ట్యాక్స్ రూపంలో మీరు ఎంతైనా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనే ఒక కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. అట్లాంటి కాంట్రాక్ట్ని తెచ్చుకున్న లేకుంటే పొందుకున్న వాడే ఇక్కడ చెప్పబడుతున్న జక్కయ్య, పొట్టివాడైన జక్కయ్య. కేవలం ఆయన పన్నుని వసూలు చేసే వ్యక్తిగా మాత్రమే లేడు, ఆయన చీఫ్ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టర్ అని ఉంది. అంటే పన్నులు వసూలు చేసే వాళ్ళందరికన్నా చీఫ్, ప్రధానమైన వాడిగా లేకుంటే హైయెస్ట్ గుప్తదారుడిగా ఉన్నాడని చెప్పబడింది. అంటే పన్నులు వసూలు చేసే విషయంలో జక్కయ్యకి ఆ ప్రాంతం అంతటి మీద అధికారం ఉంది. దానిని బట్టి ఆయన ధనవంతుడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ రోమా ప్రభుత్వం గురించో పన్ను గురించో కాదు, కానీ జక్కయ్య యొక్క పరిస్థితిని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2వ వాక్య భాగంలో చెప్పబడినట్టుగా సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను ఒకడుండెను. అంటే జక్కయ్యకి ధనం ఉంది, ప్రజల మీద అధికారం ఉంది, కానీ ఆయన పరిస్థితి చూస్తుంటే, అంటే తర్వాత వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి వెలితి ఉన్నట్టే కనిపిస్తుంది. మనలో అనేక మందికి లేకుంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితి ఉండి ఉంటది. కొద్దిమందికి రిలేషన్స్ అంటే ఇతర వ్యక్తులతోటి అనేకమైన సంబంధాలు కలిగి ఉంటాయి. జక్కయ్య లాగా అధికమైన ధనము ఉండుంటది. జక్కయ్య లాగా పెత్తనము చేసే అవకాశం ఉండుంటది. కానీ జక్కయ్యకున్న ఆ వెలితిని వారు కూడా కలిగి ఉంటారు. ఎందుకు అనంటే లోకంలో ఉన్న ఏది కూడా మనకి వెలితి లేకుండా చేసేది కాదు. చూడండి 3వ వచనంలో జక్కయ్యకి ఉన్న థ్రస్ట్, ఆయనకున్న దాహం ఏంటో మనం చూడవచ్చు. 3వ వచనంలో యేసు ఎవరో ఆయన చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కొడిండుట వలన చూడలేకపోయాను. ఆయన పొట్టివాడై ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన యేసు ఎవరో అని చూడాలని అనుకుంటున్నాడు. ఎవరినైనా మనం ఎప్పుడైనా ఎందుకు చూడాలనుకుంటాం? ఆ వ్యక్తి గురించి గొప్ప మాటలు వినబడము, లేకుంటే పబ్లిక్ ఫిగర్ అయిపోవడం వలన, పాపులారిటీ వలన ఆ వ్యక్తిని చూడాలని, మీట్ అవ్వాలని, మాట్లాడాలని అనుకుంటా ఉంటాం. అయితే జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్న ఆలోచన ఆయన పాపులారిటీని బట్టి కాదు, కానీ ఈయన మనసులో ఉన్న తీరని వెలితిని నుంచి బయటపడడానికి ఆయనని కలవాలనుకుంటున్నాడు. మనము జక్కయ్య ఉన్న టైంలో ఇట్లాంటి ట్యాక్స్ కలెక్టర్ని, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ని ఎట్లా చూసేవాళ్ళో దానిని బట్టి జక్కయ్య పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు 2 గ్రూపులు ఉండేవి. ఒకటి పొలిటికల్ గ్రూప్, అంటే రోమా గవర్నమెంట్. ఇంకొకటి రిలీజియస్ గ్రూప్, అంటే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. రోమా గవర్నమెంట్కి జక్కయ్య అంటే అంతేం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ధనము, ఆ ప్రదేశం మీద అధికారము. దానిని జక్కయ్య సులువుగా చేస్తున్నాడు.
అందుకనే జక్కయ్య అంటే వాళ్ళకి చీప్ లుక్కే ఉంటుంది. రెండో వైపు నుంచి రిలీజియస్ లీడర్స్, వాళ్ళు సుంకం వసూలు చేయడం అనేది చాలా పాపంగా పరిగణించేవాళ్ళు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు పరిసలు శాస్త్రులు యేసు ప్రభుకి ఇలాంటి క్వశ్చన్ వేశారు. మామూల్ని ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారు, నువ్వేమంటావు? ట్యాక్స్ కట్టడం మంచి పనా, చేయకూడని పనా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉంటే అది వాళ్ళకి ఇచ్చేయండి, మీ మీద ఎవరి ఇమేజ్ ఉంటే అది మనకి చెల్లించండి అని. అంటే ట్యాక్స్ కట్టడము పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, యూదులు ఎట్లా చూస్తున్నారని అంటే చాలా భారమైనదిగా చూస్తున్నారు. భారమైనది మీద పడుతున్నప్పుడు దాన్ని తప్పుగా, పాపంగానే వాళ్ళు పరిగణించేవాళ్ళు. అట్లా జక్కయ్య చేసే అన్యాయపు ట్యాక్స్ వసూలు అనేది యూదులకి జక్కయ్యకి మధ్య దూరాన్ని తీసుకొచ్చింది. జక్కయ్య పరిస్థితిని చూసినప్పుడు ఆయన సమాజంలో ధనవంతుడిగా, అధికారం కలిగిన వాడిగా ఉన్నప్పటికీ కూడా అనేక మందికి దూరంగా ఉన్నవాడు, శత్రువుగా ఉన్నవాడు. అట్లాంటి జక్కయ్యకి సమాజపు మందిరాలలోకి రావడానికి అనుమతించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనని పాపిగా మాత్రమే రిలీజియన్ చూస్తూ ఉంది, యూదా మతం చూస్తూ ఉంది. చూడండి, మనము 7వ వచనంలో ఆ మాటను చూడవచ్చు. 7వ వచనంలో ఏమనుంది? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళదని చాలా సింగుకొనిరి. ఎవరి గురించి పాపి అయిన మనుషుడు అని చెప్తున్నారని అంటే అది జక్కయ్య గురించే. యూదా మతం వాళ్ళంతా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ని ఎట్లా చూస్తున్నారంటే, బాబోయ్ ఇంతకన్నా పాపం చేసేవాడు ఉండడు. అట్లాంటి వాళ్ళ ఇంటికి ఈయన వెళ్తున్నాడేంటి? ఆయన ప్రవక్త అంటున్నాడు, మెస్సయ్య అంటున్నాడు, ఆయనకి ఆ మాత్రం తెలీదా పాపి ఇంటికి వెళ్ళకూడదని అని మతం క్వశ్చన్ చేస్తుంది. కానీ జక్కయ్యలో ఉన్న వెలితి ధనంతో గాని, అధికారంతో గాని, మరి దేనితో కూడా పోయేలాగా కనిపించట్లా. అందుకనే ఆయన క్రీస్తు గురించి విన్న మాటలను బట్టి క్రీస్తుని చూడాలనే ఆశతోటి ఉన్నాడు. ఆయన భౌతికంగా పొట్టివాడై ఉన్నాడు కాబట్టి గుంపుగా ఉన్న మనుషుల మధ్యలో క్రీస్తుని చూడడానికి రాలేకపోయినాడు. అందుకని ఆయన చెట్టెక్కాడు. చెట్టెక్కినప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూడవచ్చు. చూడండి, 5వ వచనంలో ఆ మాట చూడొచ్చు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. యూదా మతమంతా ట్యాక్స్ కలెక్టర్ని అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నాడు అని జక్కయ్యని ద్వేషించేవారిగా చూస్తూ ఉన్నారు. పన్నులు కట్టే వాళ్ళు కూడా జక్కయ్య కట్టించుకోవాల్సిన పన్నుల కన్నా అధికంగా పన్నులు వసూలు చేస్తున్నాడు అని జక్కయ్య మీద ద్వేషాన్ని, కోపాన్ని చూపించేవారిగా ఉంటున్నారు. ఏంటి, యేసు ప్రభు జక్కయ్య తోటి, రా జక్కయ్య నేను నీ ఇంటికి వస్తానని అంటున్నాడు. ఆయన స్వభావము ఎవరైతే నశించిపోయి ఉన్నారో, ఎవరైతే నశించిపోతున్నానని బాధ కలిగి దాని నుంచి విముక్తి పొందడానికి ఆతృత పడుతున్నారో, ఆత్మీయ దాహాన్ని కలిగి ఉన్నారో వాళ్ళని విడిపించడానికే ఆయన వచ్చాడు. అందుకనే ఆయన లక్షణాలను గురించి అర్థం చేసుకోవడానికి ఎన్నిక లేని వారిని ప్రేమించడానికి, విడిపించడానికి, దయ చూపించడానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆ సందర్భాన్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా, జక్కయ్యని ఎవరు లెక్క పెట్టేలాగా లేరు. ఆయనని ఎవరు కూడా వాళ్ళ సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడేవారిగా లేరు.
అంత పాపాత్ముడిగా జక్కయ్య ఉన్నాడని యూదా మతం మనుషులు చూస్తా ఉన్నారు. యేసు ప్రభు అట్లా ఆయన జక్కయ్యని చూడల. జక్కయ్యలో ఉన్న ఆ జీల్, అంటే యేసు ప్రభుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన రక్షకుడు అని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ఎన్నికలైన వారిని చేర్చుకునేవాడు అంటున్నారు కదా, నేను కూడా ఎన్నికలైన వాడినే, నన్ను కూడా జనాలు యూదా మతం ద్వేషిస్తా ఉంది. ధనం ఉంది, అధికారం ఉంది, పేరుంది, అయినా నాకు లేమి ఉంది. క్రీస్తుని అంగీకరిస్తే ఆ లేమి పోతుందని అనేక మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. అందుకే నేను యేసు ప్రభువుని మీట్ అవ్వాలని అనుకుంటున్నా. అట్లాంటి ఆత్మీయ దాహం ఉంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇంటికి వస్తుందని చెప్పాడు అనమాట. ఈరోజు సమాజంలో మరి ముఖ్యంగా యువకుల మధ్యలో ఇట్లాంటి యాటిట్యూడే కనిపిస్తూ ఉంటది. జక్కయ్య ఉన్న స్థితిలోనే అనేక మంది యవ్వనస్తులు ఉండిపోతా ఉన్నారు. ఎందుకనంటే మనకి ఎరుకో పట్టణం లాగా లష్ గ్రీన్ లేకుంటే వెల్త్ కలిగిన ప్రదేశంగా లేకపోయినప్పటికీ మనల్ని ఏదైతే తృప్తిపరుస్తుందో, తాత్కాలికంగా తృప్తిపరుస్తుందో అది మన చేతిలోనే వచ్చేసింది. దానికి మొబైల్ అని పేరు, ఇంటర్నెట్ అని పేరు. ఈ రెండు చేతిలో ఉంటే మన ప్రపంచాన్ని మొత్తం కూడా అరచేతులు పెట్టుకొని మనం చూడొచ్చు. ఏదైతే మనతోటి వారు మనకి ఇవ్వలేరో, మనకు కావాల్సింది వాటన్నిటిని కూడా మనం మొబైల్ నుంచి ఇంటర్నెట్ తోటి యాక్సెస్ చేయొచ్చు. అనేక మంది యువత ఏమవుతుందనంటే పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతున్నారు. అనేక మంది యువత బెట్టింగ్ కి అడిక్ట్ అయిపోతున్నారు. అనేక మంది యువత ఎంటర్టైన్మెంట్ కి అడిక్ట్ అయిపోతున్నారు. అనేక మంది యువత ఏదైతే ఇంట్లోనో ఊర్లోనో కనిపించదో, సరిపోదో ప్రపంచాన్ని వెతికేవారిలాగా ఉండిపోతున్నారు. జక్కయ్య ఉన్న పరిస్థితిని వాళ్ళు కూడా తెలియకుండానే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన క్యాటలిస్ట్ అనేది ఫ్యామిలీలో దొరకట్లా, వాళ్ళు చదువుకునే స్కూల్స్లో దొరకట్లా, వాళ్ళు చదువుకునే కాలేజీలో దొరకట్లా. ప్రమాదకరమైన విషయం ఏంటంటే వాళ్ళని ఎవరైనా చర్చ్కి ఇన్వైట్ చేసినా చర్చ్లో కూడా దొరకట్లా. ఎందుకనంటే క్యాటలిస్ట్ అనే పదానికి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. జక్కయ్య చేర్చుకున్నట్టు ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించగలవా? ఆహ్వానించినప్పుడే జక్కయ్య ఏ రీతిగా వెలితిని పోగొట్టుకున్నాడో అలాంటి రీతిగా ఉండగలవు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా మనం చూడొచ్చు. 8వ వచనంలో జక్కయ్య ప్రభువైన యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానించిన తర్వాత, సంభాషించిన తర్వాత, ఆయన కూర్చున్న మాటలను నిజమే అని గ్రహించిన తర్వాత ఆయన ఏ రీతిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడో మనం చూడొచ్చు. మార్పు చెందుతుందో ఆయనలో మనం గమనించవచ్చు. 8వ వచనంలో చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అక్కడున్న అందరూ ఏమంటున్నారంటే పొట్టివాడైన జక్కయ్య పాపి అని అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్యకి కావాల్సింది ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన వచ్చిన పర్పస్ అదే కాబట్టి జక్కయ్యని రిసీవ్ చేసుకున్నాడు. జక్కయ్యతో అన్నాడు, నేను నీతో ఉండాల్సింది, ఈరోజు మీ ఇంటికి నేను వస్తున్నా. హానర్ అనే వర్డ్ వాడతాం.
అట్లా గెస్ట్ ఆఫ్ హానర్ గా మీ ఇంటికి రావాలనుకుంటున్నా. జక్కయ్యలాగా నువ్వు క్రీస్తుని జీవితంలోకి ఆహ్వానించగలవా? ఆయన నువ్వు జీవితంలోకి ఆహ్వానించినప్పుడు 8వ వచనంలో చెప్పిన రీతిగా అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్, అలాంటి మార్పు మన జీవితంలో కనిపిస్తుంది. అంతకుముందు జక్కయ్య సుంకపుదారుడు మాత్రమే కాదు, సుంకపు గుత్తదారుడు అనే మాట ఉంది. ట్యాక్స్ కలెక్టర్ మాత్రమే కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళ అందరికన్నా హెడ్. అంటే ఆయనకి ధనం మీద అధికారము, ప్రజల మీద అధికారము ఏ రీతిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆ జాబ్ రోల్కి వెళ్ళిందే అచ్చంగా డబ్బు సంపాదించాలని, జనాల్లో సంపాదించాలని. అట్లాంటి వ్యక్తిలో ఎట్లాంటి మార్పు ఉందో 8వ వచనంలో చూడవచ్చు. ఆయన ఏమంటున్నాడనంటే, జక్కయ్య ఏమంటున్నాడంటే, ప్రభు అంటే ఏంటో తెలుసా? అంతకుముందు జక్కయ్య రోమా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని మై లార్డ్ అని పిలిచేవాడు. రోమా గవర్నమెంట్ అధికారిని ఎవరైనా నా ప్రభు అని పిలవాల్సిందే. జక్కయ్యకి అర్థమైంది, రోమా గవర్నమెంట్ కాదు ప్రభు, నాకు ప్రభువుగా ఉండాల్సింది రోమా గవర్నమెంట్ కాదు అని. వెంటనే ఏం చేశాడంటే, he started calling Jesus Christ as my Lord. నా ప్రభు అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే అట్లాంటి అండర్స్టాండింగ్ పెరుగుతుందో ఆయనలో మార్పు కనబడతా ఉంది. అంటే ఆయన పశ్చాత్తాపాన్ని పొందుకుంటున్నాడు, కలిగి ఉంటున్నాడు. పశ్చాత్తాపం అనేది కూర్చుని మనం కన్నీళ్లు కార్చేది మాత్రమే కాదు, అది మన జీవితంలో బాహ్యంగా కూడా కనిపించాల్సింది. అంతరంగం నుంచి బాహ్యంగా దాన్ని కనబరచాల్సిందిగా ఉంది. జక్కయ్య అర్థమైపోయింది, జనాలు నన్ను పాపిగా చూస్తున్నారు, యేసు ప్రభు నా దగ్గరికి వచ్చింది కూడా నేను పాపిని, దాని నుంచి నన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. జనాలు అయితే నన్ను అక్యూజ్ చేస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. కానీ యేసు ప్రభు అయితే నన్ను నిందించడానికి, దూషించడానికి రాలా, నా పాపం నుంచి నన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. అది గ్రహించి ఆయన నా ప్రభు అంటున్నాడు. ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపాన్ని ఏ రీతిగా కనబరుస్తున్నాడు చూడండి. 8వ వచనంలో నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను అంటున్నాడు. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునేట్లా అతనికి 4 మరలా చెల్లిస్తానని దేవునితో ఒప్పుకుంటున్నాడు. అది రిపెంటెన్స్ అంటే, అది మార్పు అంటే. ఆ మార్పు రోమా గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు రాలా, యూదా మతం కింద ఉన్నప్పుడు రాలా, పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రాలా, ట్యాక్స్ కలెక్ట్ చేసే ఏజెన్సీ కింద ఉన్నప్పుడు రాలా, అధికారం ఉన్నప్పుడు రాలా, అత్యధికమైన ధనం ఉన్నప్పుడు రాలా. ఆయన స్వతహాగా అది తెచ్చుకోలేకపోయినాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రభు అని ఒప్పుకొని ఆయన ప్రభుత్వం కిందకి వచ్చి ఆయనను వేడుకుంటున్నాడో అప్పుడు స్టార్ట్ అయింది మార్పు. ఆ మార్పుకు నిదర్శనమే ఎక్కడైతే అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 చెల్లిస్తానని ఒప్పుకుంటున్నాడు. యూదా మతంలో ఒక రూల్ ఉండేది, ఎవరికైనా మనం నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని తీర్చడానికి 5 చెల్లించాలి. ఎవరి మేకపిల్లనైనా చంపాడని తెలిసినప్పుడు దానికి పరిహారంగా 5 మేకపిల్లల్ని వాళ్ళకి ఇవ్వాలి. జక్కయ్య అదే చేస్తున్నాడు. ఆయన 5 మించి ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మార్పు ఎవరి వలన సాధ్యమవుతుందనంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం వలన మాత్రమే. ఆయన జీవితంలో ఇంతకుముందున్న ఏది కూడా అట్లాంటి మార్పును తీసుకురాలేకపోయింది. ఆయన జక్కయ్య ఎన్నిక లేని వాడిగా, జనాలందరి చేత చీప్గా చూడబడేవాడిగా ఉన్నప్పటికీ
ప్రభు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి, ప్రభువుని బట్టి ఆయనే నా ప్రభు అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ రిపెంటెన్స్, ఆ గిల్ట్ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడము ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇష్టమైందో, అంగీకారంగా ఉందో, జక్కయ్య గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్ము తీసుకున్నని పిలిపించినప్పుడు కొంతమంది పరిశీలు శాస్త్రులు వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, మారు మనసుకు తగిలిన ఫలాల్ని ఫలించకుండా మిమ్మల్ని ఎవరు తీసుకోమంటున్నాడు బాప్తిసం? వాళ్ళు అన్నారు, మేము అబ్రహాం కుమారులం అని. యోహాన్ గారు ఏమంటున్నారు? నువ్వు అబ్రహాం కుమారుడు అయితే అబ్రహాము చేసిన పనులు చేస్తావు అని అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పొట్టివాడైన జక్కయ్యని ఈయన అబ్రహాం కుమారుడే అంటున్నాడు. అంటే అబ్రహాం ఏ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో, దేవునికి వేరుగా ఉండి ఏ మంచి మనకు జరగలదు అని అర్థం చేసుకున్నాడో, అట్లాంటి అండర్స్టాండింగే జక్కయ్యకు వచ్చింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్యలో కలిగిన పశ్చాత్తాపాన్ని, మార్పును బట్టి ఇతడు అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు మనల్ని ఇట్లాంటి మార్పును కోరుకుంటున్నాడు. కేవలము ఒక మతాన్ని ఆచరించే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులుగా ఉండాలని అనుకోవట్లా. అందుకనే అనేక మంది జనాలు రిలీజియస్ యాక్టివిటీస్ లో ఉంటున్నారు, కానీ వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఉండట్లా. దేవుణ్ణి జీవితంలోకి ఆహ్వానించే వారిలాగా వారు ఉండలేకపోతున్నారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మినిస్ట్రీ అంటే తెలియదు, పక్కవాడిని ప్రేమించడం అంటే తెలియదు, దేవుణ్ణి అర్థం చేసుకోవడము, దేవునికి ఇష్టంగా జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన అస్సలు ఉండదు. జక్కయ్యని చూస్తే అర్థం అవట్లేదా? క్రీస్తుని మన జీవితంలోకి సొంత రక్షకునిగా ఆహ్వానించినప్పుడు ఎట్లాంటి మార్పు కలుగుతుందో. మన స్థితి ఎన్నిక లేని స్థితి, విడవబడిన స్థితి, వెలివేయబడిన స్థితి అయినప్పటికీ కూడా క్రీస్తు మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. మనము ఒక అడిగేస్తే ఆయన మన కోసము ఏదైనా చావడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. అందుకనే యూదా ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తుని గెత్సెమనే తోటలో పట్టించినప్పటికీ యోధాని స్నేహితుడా అని పిలిచాడు. మై ఫ్రెండ్, గో డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాట్ ఎవర్ యూ కమిటెడ్ టు డూ. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో వెళ్ళి అది చేయి, స్నేహితుడా అని పిలిచాడు. ఆయన మన స్థితిని బట్టి మనల్ని ప్రేమించే దేవుడు కాదు. మన అధికారాన్ని బట్టి, మనలో ఉన్న మనకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, మన గొప్పతనాన్ని బట్టి ఆయన ప్రేమించడం కాదు. ఆయన ప్రేమమయుడు ఉన్నాడు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన స్థితిని చూడకుండా ఆయన ప్రేమించే దేవుడు. మనల్ని ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. చూడండి 9వ వచనంలో అబ్రహాం కుమారుడిగా జక్కయ్యని పరిగణించడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి చూడండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య రక్షింపబడినాడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం వలన. అందుకనే జక్కయ్య అబ్రహాం కుమారుడిగా పరిగణించబడినాడు. ప్రభువైన యేసుక్రీస్తు జక్కయ్య కలిగిన అంతరంగిక మార్పుని కోరుకుంటున్నాడు. బాహ్యంగా మతంలో చేసే పనుల్ని చేయమని ఆయన అడగట్లా. అంతరంగికంగా ఆయనను అంగీకరించినప్పుడు అంతరంగంగా కలిగే మార్పుని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటున్నాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, జక్కయ్యకి
ఎట్లాంటి వెలితి ఉన్నదో. ఆయనకున్న సమస్తమైనది ఉన్నప్పటికీ కూడా ఆయనని సంతృప్తి పరచలేకపోయింది. అట్లాంటి స్థితిలో ఉన్నావా? డబ్బు వెంట పరిగెడుతున్నావా? రిలేషన్షిప్స్ వెంట పరిగెడుతున్నావా? డ్రగ్స్ వెంట పరిగెడుతున్నావా? ఆల్కహాల్ వెంబడి పరిగెడుతున్నావా? ఎంటర్టైన్మెంట్ వైపు పరిగెడుతున్నావా? ఇవేవి కూడా సంతృప్తిని ఇవ్వలేవు. తాత్కాలికంగా అవి నీకు మంచిగా అనిపిస్తున్నప్పటికీ చివరికి అది నాశనానికి దారి చేసేది. సమరయ స్త్రీకి అనేకమైన అక్రమ సంబంధాల్లో రిలేషన్స్ లో కలిగి ఉన్నప్పుడు ఆమెకి సంతోషం కలగల. జక్కయ్యకి ధనాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయనకి సంతోషం కలగల. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో చెప్పినట్టుగా ఆయన దేశాలకు వెళ్ళి విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆయనకి సంతోషం కలగల. చివరికి వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ లో ఉన్న వాళ్ళే. ఎప్పుడైతే క్రీస్తుని వాళ్ళ హృదయంలోకి అంగీకరించారో వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ ఆలోచన మారిపోయింది, వాళ్ళ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఫలభరితంగా చేశాడు. నువ్వు కూడా అట్లాంటి జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు? నేడే వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో దట్ వెరీ మూమెంట్, అదే రోజు, అదే టైము, అదే మూమెంట్ లో నీకు రక్షణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయనను సొంత రక్షకునిగా కలిగి ఉండడము క్యాటలిస్ట్ ని కలిగి ఉన్నట్టే. ట్రాన్స్మిషన్ కి కారణమైన యేసు ప్రభువుని కలిగి ఉన్నట్టే. లోకంలో ఏది కూడా అట్లాంటి ట్రాన్స్మిషన్ ని, అట్లాంటి మనస్సు శాంతిని ఇవ్వలేదు. కాబట్టి ఈ క్షణమే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా, ఆయనని ప్రభువుగా అంగీకరించి అట్లాంటి మారు మనసుకి, సంతోషానికి నీ జీవితము కారణమయ్యేలాగా నిర్ణయం తీసుకో. లోకంలో ఏది ఉన్నప్పటికీ కూడా అది మనల్ని పాపం నుంచి విడిపించేదిగా లేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే పాపం నుంచి విడిపింపబడతాం. పాపం నుంచి వచ్చే మరణం నుంచి తప్పించబడతాం. ప్రభు నీతో మాట్లాడినట్లయితే ఈ క్షణాన్నే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. అక్కడ ప్రజలు జక్కయ్యని పాపాత్ముడని ఎక్యూజ్ చేసేవారిలాగా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే విరిగి నలిగిన, నశించిన, విడవబడిన, ఎన్నిక లేని వారిని విడిపించడానికే ఆయన వచ్చాడు. వాళ్ళని ఎక్యూజ్ చేయడం కాదు, వాళ్ళని ప్రభు వైపు నడిపించి ఆలోచన చేయాల్సిందిగా వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి వినబడిన ప్రతి వాక్య భాగాన్ని బట్టి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిజమైన రక్షకుడు అని, ఆయన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఉన్న ఏకైక మార్గం అని, జక్కయ్యకి ఉన్న ప్రతి వెలితి నుంచి బయటకి తీసుకొచ్చిన దేవుడు ఆయనే అని, ఆయన ప్రభు అని, ఆయన ప్రభుత్వం కిందకి మనం రావాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతుంది. మరింతగా ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క గుణగణాలను తీసుకోవడానికి దేవుడు మనకి మరింత సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా,